నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ మహేందర్ నాయుడు గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, కర్క్ లగ్నం వాళ్ళు ఎలాంటి జెమ్ స్టోన్స్ ని యూజ్ చేస్తే వాళ్ళకి చెడు జరుగుతుంది, లేదా ఎలాంటి జెమ్ స్టోన్స్ యూజ్ చేయకూడదు? కర్క లగ్నకి అధిపతి చంద్రుడు. చంద్రుడికి అధిపతి అతి శత్రు బుధుడు. బుధుడు అతి శత్రు అయినప్పుడు గ్రీన్ కలర్ స్టోన్ అనేది యూజ్ చేయకూడదు. ఎందుకంటే చంద్రుడికి అతి శత్రువు అయిపోయింది గ్రీన్ కలర్. దానివల్ల ఎప్పుడు కూడా గ్రీన్ కలర్ స్టోన్ అనేది కర్క్ లగ్నం వాళ్ళకు జీవితకాలం అంతా అవాయిడ్ చేయాలి. దానివల్ల వాళ్ళకు జైలు యాత్ర కూడా కావచ్చు, అంటే ఒక వ్యక్తి జైలు కూడా పోవచ్చు. కర్క్ లగ్నం వాళ్ళు ఒకవేళ గ్రీన్ స్టోన్ పెట్టుకుంటే అంటే ఎంతో వృధాగా ఖర్చు చేయడు, మైండ్ పనిచేయకపోడు, పిచ్చి పిచ్చిగా లేచుడు, ఇలాంటి గ్రీన్ స్టోన్ అనేది కర్క్ లగ్నంలో ధరిస్తే చాలా నష్టం జరుగుతుంది వాళ్ళకు. అలానే గ్రీన్ స్టోన్తో పాటు వాళ్ళకు శనిదేవుడు నీలం అన్నది కూడా ధరించకూడదు. చంద్రుడికి అతి శత్రువు కూడా నీలం కూడా. దాని కారణం అంటే చంద్రుడు వెలుతురుకి కారకుడు, శనిదేవ్ అన్నది చీకటికి కారకుడు. కనుకనే నీలం అన్న స్టోన్ కూడా ధరించకూడదు. నీలం స్టోన్ అన్నది ధరించకూడదు. దానివల్ల హెల్త్ ప్రాబ్లం వస్తాయి. కర్క లగ్నం వాళ్ళు ఎవరు కూడా శనికి సంబంధించి నీలంని ధరిస్తే వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే కర్క రాశి వారికి అసలు ఏ కలర్ అయితే బెస్ట్ అంటారు? స్టోన్స్ అయితే మళ్ళీ వాళ్ళ మిగతా జాతక చక్ర చూసేగా చెప్పాలి కదా ఏది కర్ర అంటే. మిగతా ఏంటంటే ఇప్పుడు మనం బుద్ధుడికి గ్రీన్ అనుకున్నాము, ఇలా కర్క వాళ్ళకి వైట్. చంద్రుడు వైటే కదా, అది ఎవరైనా యూజ్ చేయవచ్చా? లేదు, అలా జాతి చక్ర చూసినాకనే యూజ్ చేయాలి. ఆ చంద్రుడు మీ కర్క లగ్నంలో ఎక్కడ కూర్చున్నాడు, ఎంత డిగ్రీలో కూర్చున్నాడు? 3, 6, 8, 12 స్థానంలో కూర్చోపోవద్దు. అది నెగిటివ్ స్థానం అవుతుంది, అక్కడ కూర్చోకూడదు. అంటే మనం ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఈ కర్క లగ్నం వాళ్ళు ఏ స్టోన్ జీవితం అంతా ధరించకూడదు. అంటే సూర్యుడికి సంబంధించి రూబీ కూడా వీళ్ళు ధరించద్దు. సూర్యుడికి సంబంధించి రూబీ ధరిస్తే మాత్రం వీళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లం వస్తుంది కర్క లగ్నంలో. కనుకనే సూర్యుడికి సంబంధించి రూబీ కూడా వీళ్ళు ధరించకూడదు. ఈ కర్క లగ్నం వాళ్ళు ఒకటి ఏంటంటే బుధుడికి సంబంధించి గ్రీన్ స్టోన్, శనికి సంబంధించి నీలం స్టోన్ అండ్ సూర్యుడికి సంబంధించింది రూబీ స్టోన్. ఈ 3 స్టోన్ అవాయిడ్ చేసి మిగతా మిగిలిన 6 స్టోన్లకి వెళ్ళి అవి ఏదైనా వాళ్ళ జాతి చక్ర చూసి ఏ గ్రహ ఎక్కడ ఉన్నది, ఎంత డిగ్రీస్లో ఉన్నది, ఈ స్టోన్ నేను ధరిస్తే నాకు లాభం అవుతుందా, అప్పుడే ఆ స్టోన్ అన్నది ధరించాలి. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఏది పడితే ధరించదు, ఏవి పడితే అవి వేసుకుంటూ ఉంటారు. అలాంటి ధరించడం వల్ల నష్టం జరుగుతుంది కదా. ఇప్పుడు మీ దగ్గర నెగిటివ్ స్థానంలో కూర్చున్న జేమ్ స్టోన్కి మీరు ఎక్కువ పవర్ ఇచ్చారనుకోండి, మీకు ఇంకా నెగిటివ్ అవుతుంది కదా. పాజిటివ్ స్థానంలో కూర్చున్న స్టోన్ పెట్టుకున్నారు అనుకోండి, మీరు ఎక్కువ పవర్ ఇచ్చారనుకోండి, అది ఇంకా మీకు మంచి చేస్తుంది కదా. మంచికి చెడుకి తేడా మధ్యలో ఈ స్టోన్స్ ఉన్నాయి. 100% స్టోన్స్ కంపల్సరీ వర్క్ చేస్తుంది. వర్క్ చేయకపోతే కుదరదు కదా. ఇప్పుడు నా చేతిలో ఈ స్టోన్ ఉన్నది, ఇది పెట్టుకున్న కాంచెల్లి నా జీవితమే మారిపోయింది. ఇదే స్టోన్ సల్మాన్ ఖాన్ చేతిలో కూడా ఉన్నది, సల్మాన్ ఖాన్ జీవితం మారిపోయింది. అంటే మీకు పర్ఫెక్ట్ స్టోన్ మీరు ధరిస్తే మీ లైఫ్లో ఒక జీవితంలో అద్భుతం జరుగుతుంది. కానీ ఆ స్టోన్ ఏ స్టోన్ పెట్టుకోవాలి, ఏ రోజు పెట్టుకోవాలి, ఏ మంత్రంతో పెట్టుకోవాలి, రాశితో పెట్టాలన్నా, లగ్నంని చూసి పెట్టుకున్నా, దశ అంతర్దశాన్ని చూసి పెట్టన్నా, లేకపోతే మన జన్మ చార్ట్ని చూసి లైఫ్ టైం స్టోన్ పెట్టుకోవాలన్నా. లైఫ్ టైం స్టోన్ పెట్టుకుంటేనే మనకు జీవితకాలం అంతా చేంజ్ చేసే అవసరం ఉండదు. ఓకే జేమ్ స్టోన్కి అది మోస్ట్ ఇంపార్టెంట్. కనుక కర్క లగ్నం వాళ్ళు కూడా జీవితంలో ఎప్పుడు కూడా గ్రీన్ స్టోన్ ధరించద్దు, అస్సలు ధరించద్దు గ్రీన్ స్టోన్. దాంతోపాటు శనికి సంబంధించి నీలం ధరించద్దు, దాంతోపాటు రూబీకి సంబంధించి సూర్యుడు పెట్టుకోవద్దు. ఈ 3 ధరించకుండా మిగతా ఏదైనా ధరించి అది జాతకరీత్యా చూసి అది కరెక్ట్ ఉన్నదా లేదా, పవర్ ఉన్నదా లేదా, పాజిటివ్ ఉన్నదా లేదా చూసినాకనే జేమ్ స్టోన్ ధరించాలి. ఏది పడితే అది ధరించద్దు. ఇప్పుడు ఈ మా దశ నడుతుంది, బుధుడికి మా దశ నడుతుంది పెట్టుకోండి, శని మా దశ నడుతుంది పెట్టుకోండి అంటే నడవదు. ఆ బుధుడు ఎక్కడ కూర్చున్నాడు, మంచంతో ఉన్నాడా, రోగస్థానంలో కూర్చున్నాడా, అవి చూస్తేనే కదా మనకు జేమ్ స్టోన్ ధరిస్తే అప్పుడే మీకు రిజల్ట్ వస్తాయి. లేకపోతే రిజల్ట్ ఎందుకు వస్తాయి? నేను ఇది పెట్టుకున్నా నాకు ఏం ఫలితం లేదంటే మీరు తప్పు పెట్టుకుంటే ఎక్కడి నుంచి ఫలితం వస్తుంది? కరెక్ట్ పెట్టుకున్నారా లేదా, అది మోస్ట్ ఇంపార్టెంట్ కదా. ఎవరో ఏది చెప్పారని మీరు ఏదో అది వరకు ధరించుకుంటే నడవది. ఫస్ట్ మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉన్నదా లేదా, టైమ్ ఆఫ్ బర్త్ లేదా, అసలు టైమ్ ఆఫ్ బర్త్ లేదంటే మీకు అధికారమే లేదు జేమ్ స్టోన్ పెట్టుకోవడానికి. ఓకే, టైమ్ ఆఫ్ బర్త్ ఉండి మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ ఉంటేనే మీరు జేమ్ స్టోన్ పెట్టుకోవడానికి మీకు అర్హత ఉన్నది. లేదా ఏదో గుడ్డిగా పెట్టుకుంటే చేస్తే పని, లేకపోతే రివర్స్ పని చేస్తుంది. మీ భాగ్యం బాగుంటే అదే కరెక్ట్ దగ్గర తగిలితే అది మీకు పని చేస్తుంది.
లేకపోతే మీ భాగ్యం బాగాలేదు, మీకు రివర్స్ అవుతుంది అది. కనుకనే జేమ్ స్టోన్ అప్పుడే ధరించాలి, డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ఉంటేనే, లేకపోతే ధరించద్దు. నాకు ఇలా కనక పుష్పం రాగం పెట్టుకోబుద్ధి అవుతుంది, అది రోగస్థానంలో కూర్చున్నాక తీసుకుపోయి హాస్పిటల్లో పడుతుంది మిమ్మల్ని. అప్పుడు ఎవరు దానికి జవాబుదారీ తీసుకునేది? ఎవరు లేరు కదా. కనుకనే మీరు ధరించకపోతే ఏమవుతుంది? మీ డేట్ ఆఫ్ బర్త్లో టైమ్ ఆఫ్ బర్త్లో ఎందుకు ధరించాలి మీరు? ఇప్పుడున్న పిల్లలు ధరించుకోవాలి, కానీ పాత వాళ్ళకి అవసరం లేదు కదా. అవును. ఏదో గుడ్డిగా పెట్టుకుంటా అంటే తలిగింది అనుకుంటే మాత్రం అది దానికి నష్టం మీరే పోవాల్సిందే, మీకే నష్టం కదా. కరెక్ట్ లేదా దాన్ని పట్టుకోవద్దు. ఆ జైలు స్థానంలో కూర్చుని జైలుకి పంపిస్తే అప్పుడు ఏం చేస్తావు ఆ స్టోన్ పట్టుకుంటే? కనుకనే యాక్సిడెంటలు, హెల్త్ ఇష్యూ, ఫైనాన్స్ లాసు ఇవన్నీ ఉంటాయి దానిలో. కనుకనే మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ఉంటేనే మీరు జేమ్ స్టోన్స్ని ధరించడానికి మీకు అధికారం ఉంది. మీ డేట్ ఆఫ్ బర్త్ లేదు, మీ టైమ్ ఆఫ్ బర్త్ లేదు, వద్దు, జేమ్ స్టోన్ వద్దు, ధరించద్దు. ఎవరికి చూపించేదానికి ధరించాలి? వాళ్ళు జస్ట్ ఫోన్ నెంబర్ మంచి ఫోన్ నెంబర్ తీసుకోవచ్చు, మంచి పేరు కరెక్షన్ చేసుకోవచ్చు, దాంతో కూడా లైఫ్ మారుతుంది కదా. సంఖ్యాశాస్త్ర ప్రకారం ఒక మంచి మ్యారేజ్ డేట్ ఉన్నా, మీకు డేట్ ఆఫ్ మీ పేరు బాగున్నా, మీ ఫోన్ నెంబర్ బాగున్నా, మీ జీవితంలో మంచి డెవలప్ అవుతారు. జేమ్ స్టోన్ పెడతారు. జేమ్ స్టోన్ ఒక వన్ ఆఫ్ ద పార్ట్ యువర్ లైఫ్, అది కూడా మిమ్మల్ని స్పీడ్గా తీసుకెళ్తుంది. కానీ మీ దగ్గర అది ఉండాలి కదా. ఫ్లైట్లో టికెట్ లేదు, మీ ఫ్లైట్ ఎక్కగలుగుతారా? లేదు. అట్లనే మీ డేట్ ఆఫ్ బర్త్ లేదు, టైమ్ ఆఫ్ బర్త్ లేదు అంటే మీరు జేమ్ స్టోన్ పెట్టుకోలేరు. ఓకేనా మేడం? తప్పకుండా సార్. కర్క్ లగ్నం వారు ఎలాంటి జెమ్ స్టోన్స్ని యూజ్ చేయకూడదు, మళ్ళీ ఏవేవో స్టోన్స్ పెడుతూ ఉంటారు. సో వాటి వల్ల ఎలాంటి నష్టం జరుగుతుంది అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా. చూసారు కదా, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సార్ని కలవాలి, జెమ్ స్టోన్స్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.